ఈనాటి అంతర్జాల సదస్సులో పాల్గొన్న అర్హం పెద్దలకు, ఇతర మిత్రులందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత ఆంధ్ర శేషగిరిరావు గారు రచించిన ఆంధ్ర విదుషీమణులు అంశంపై సాహిత్య విమర్శకులు జి రమేష్ బాబు గారు ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా జి రమేష్ బాబు గారి గురించి రెండు మాటలు. వీరు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లెలో 1995లో జన్మించారు. 2016 నుంచి 18 కాలంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ తెలుగు పట్టా తీసుకున్నారు. స్వర్ణ పథకం మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభా పురస్కారం కూడా అందుకున్నారు. ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేశారు. ఆచార్య ఆర్ రాజేశ్వరం గారి వద్ద డాక్టర్ కొలకలూరి ఇనాక్ నవలలు, శిల్ప సమాలోచన అనే అంశంపై పరిశోధన చేస్తున్నారు. 5 నేషనల్ సెమినార్స్లోను 14 ఇంటర్నేషనల్ సెమినార్స్లోను పాల్గొన్నారు. యూజీసీ కేర్ లిస్ట్లో 5 ఆర్టికల్స్ ప్రచురించబడ్డాయి. ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారి సౌందర్య లహరి, సుబ్రహ్మణ్య వైభవం, క్రీడాభిరామం గ్రంథాల రచనలో సహకారం మరియు పరిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వారు నిర్వహించిన టాక్ ది బుక్ కార్యక్రమంలో ఆర్సి కృష్ణస్వామిరాజు గారి సాహిత్యంపై ప్రసంగించారు. సేవా సంఘం వారు నిర్వహించిన అంతర్జాల సదస్సులలో శ్రీశ్రీ, డాక్టర్ విఆర్ రాసాని, కొలకలూరి ఇనాక్ గార్ల సాహిత్యంపై ప్రసంగించారు. వేమన విజ్ఞాన కేంద్రం వారు నిర్వహించిన శ్రీశ్రీ సాహిత్యం సదస్సులు ప్రసంగించారు. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రాజెక్టులలో అనేక ప్రవచనాలు చేశారు. ఇది వీరిని గూర్చిన చిన్న పరిచయం. మిత్రులారా, జి రమేష్ బాబు గారు నమస్కారం అండి. ఇప్పుడు మీరు ఆంధ్ర శేషగిరిరావు గారి రచన ఆంధ్ర విదుషీమణులు అంశంపై ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. ప్రారంభించండి. వినపడుతుందా సార్ నేను మాట్లాడేది? వినిపిస్తుంది, చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి అప్పలరాజు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు, గురుతుల్యులు ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, శివప్రసాద్ గారు, చలం గారు, ఆనంద్ గారు, ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అరసం వాళ్ళు నిర్విరామంగా చేస్తున్నటువంటి సాహితీ యజ్ఞంలో సాహిత్య చరిత్రల పైన ఇది 29వ సాహిత్య చరిత్ర. తెలుగు పాఠక లోకానికి సాహిత్య చరిత్రను పరిచయం చేయటం అనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి వాళ్ళు కంకణం కట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో నన్ను కూడా భాగస్వామిగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆంధ్ర విదుషీమణులు ఇది ఆంధ్ర శేషగిరిరావు గారి గ్రంథం. ఈ గ్రంథాన్ని చూడంగానే నాకు విశ్వనాథ రాసినటువంటి ఒక పద్యం గుర్తుకొచ్చింది. కవితారూప తపస్సు చేసేదా అని అంటారు. ఒక కావ్యం రాయాలి అని అంటే దానికి ఎంతో తపస్సు చేయాలి. ముఖ్యంగా సాహిత్య చరిత్రలు రాయటం అనేది చిన్న విషయం కాదు. ఈ సాహిత్య చరిత్రను రాయటానికి శేషగిరిరావు గారు 3 మార్గాలను ఎంచుకున్నారు. ఆయన కాలానుసరణ పద్ధతిలో, చారిత్రాత్మక పద్ధతిలో, తులనాత్మక పద్ధతిలో ఈ ఆంధ్ర విదుషీమణులనే సాహిత్య చరిత్రను ఆయన రాశారు. కవయిత్రుల యొక్క కాలాలను, వాళ్ళు ఏ రాజుల యొక్క ఆస్థానాలలో ఉన్నారు, ఆ కవయిత్రి పైన ఎవరెవరు ప్రభావం ఉన్నది, ఇతరుల భాషల్లో ఉన్న కవయిత్రులకి, తెలుగులో ఉన్న కవయిత్రులకి మధ్య గల సంబంధ బాంధవ్యాలు ఏమిటి అని చాలా చక్కగా ఆయన ఈ గ్రంథంలో పొందుపరిచారు. నారాయణ రెడ్డి గారు సాహిత్య చరిత్రల గురించి మాట్లాడుతూ, పరిశోధన గ్రంథాల గురించి మాట్లాడుతూ, తెలుగులో అన్ని ఉపరిశోధనలే, అంటే పైనే చూస్తూ వెళ్ళిపోతారు కానీ లోతుగా చూడటం అనేది చాలా తక్కువగా ఉంది అని అన్నారు. అలా లోతైనటువంటి ఒక గ్రంథం ఈ ఆంధ్ర విదుషీమణులు. దీన్ని రాసినటువంటి మహా వ్యక్తి ఆంధ్ర శేషగిరిరావు గారు. ప్రసిద్ధ కవి, నాటకకర్త, పత్రికా సంపాదకులు. బహుముఖీనమైనటువంటి ఈయన ప్రతిభ తెలుగు రాష్ట్రం అంతటా వ్యాప్తిలో ఉన్నది. పశ్చిమ గోదావరి జిల్లాలో శేషగిరిరావు గారు 1903 ఫిబ్రవరి 8న జన్మించారు.
ఈయన ఆనందవాణి, ఆంధ్రభూమి మాసపత్రికలలో సంపాదకులుగా పనిచేస్తూ చాలా విలువైనటువంటి సాహిత్య వ్యాసాలను ఆంధ్రదేశం అంతా ప్రచురించారు. వీరి కుమార్తె గారు కోలవెన్న మలయవాసిని గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసి రామాయణం పైన చాలా సాధికారమైనటువంటి సిద్ధాంత గ్రంథాన్ని కూడా రూపొందించారు. ఇటీవల కాలంలో మొల్ల రాసినటువంటి రామాయణానికి పరిమళ వ్యాఖ్య కూడా అందించారు. కోలవెన్న మలయవాసిని గారు కూడా తండ్రి గారి యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఆవిడ కూడా ఆంధ్ర కవిత్రులు అనే ఒక పుస్తకాన్ని కూడా రాశారు. దీని ఆంధ్ర సారస్వత పరిషత్ వారు ముద్రించడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశీములు అనే గ్రంథం రాయటం వెనుక ఒక మంచి నేపథ్యం అనేది ఉన్నది. ఇది 1930 సంవత్సరం నాటి మాట. హెరిటేజ్ ఆఫ్ ఇండియా సిరీస్ లో భాగంగా పోయమ్స్ బై ఇండియన్ ఉమెన్ అనే ఒక గ్రంథాన్ని సంకలనం చేయడానికి ఒక ప్రయత్నం అయితే జరిగింది. 14 భారతీయ భాషలలో 56 మంది కవయిత్రులను వాళ్ళ రచనలను తీసుకుని ఒక పుస్తకంగా వేశారు. అయితే ఆ పుస్తకంలో మన తెలుగు రచయితలకి చోటు అనేది లభించలేదు. ఈ విషయము శేషగిరిరావు గారిని చాలా కలత వహించింది. ఆయన చాలా బాధపడ్డాడు. మన తెలుగులో కూడా కవయిత్రులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ ప్రతిభా పాటవాలను తెలియజేయాలి అనే ఒక కంకణాన్ని కట్టుకుని ఈ పుస్తకాన్ని రాయటం అనేది జరిగింది. ఆంధ్ర శేషగిరిరావు గారు ఈ పుస్తకాన్ని రాస్తూ ఒక విలువైనటువంటి ఒక మాట అన్నారు. అదేమిటి అని అంటే, తెలుగు సాహిత్యంలో రచయితలు ఎంతమంది ఉన్నారో రచయిత్రులు కూడా అంతే మంది ఉన్నారు. అయితే నాటి దేశ కాల పరిస్థితుల వలన రచయిత్రులకు అంత ఖ్యాతి అనేది రాలేదు. ఎందుకంటే ఈ దేశ సంస్కృతిలో ఒక విలక్షణత అనేది ఉన్నది. ఏమిటి అని అంటే, అక్షరానికి అధిదేవత సరస్వతి, కానీ ఆడవాళ్ళను అక్షరాలకు దూరంగా నెట్టివేశారు. సంపదకు అధిదేవత లక్ష్మి, కానీ స్త్రీలను సంపదకు దూరంగా చేశారు అని అంటారు ఆయన. అందుకే అక్షరం ఎరుగని సరస్వతులు, నాణ్యం చూడని మహాలక్ష్ములు ఉన్న ఈ దేశంలో స్త్రీలు కూడా కవిత్వం రాశారు. పురుషులకు ఎటువంటి తగ్గకుండా రాశారు, పురుషులతో సమానంగా రాశారు అని ఆయన ఒక మాట అన్నారు. ఆది కవి నన్నయ్య నుంచి ఆది కవయిత్రి అయినటువంటి తాళపాక తిమ్మక్క ఆవిర్భవించడానికి ఆంధ్ర సాహిత్య చరిత్ర 500 సంవత్సరాలు ప్రసవ వేదన పడింది అని అన్నారు. నన్నయ్య తర్వాత తెలుగులో తొలి కవయిత్రిగా తాళపాక తిమ్మక్కను వేటూరి ప్రభాకర శాస్త్రి గారు గుర్తించి ఆవిడ రాసినటువంటి సుభద్ర పరిణయాన్ని తెలుగుదేశం అంతా ప్రచురించడానికి చాలా గొప్ప కృషి చేశారు. దీనికి ఒక 500 సంవత్సరాల కాలం పట్టింది. పురుషులకు తగ్గనటువంటి ప్రతిభ స్త్రీ రచయిత్రుల్లో ఉన్నది అని ఆయన తెలియజేశారు. ఇక్కడ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి ఒక మాట కూడా మనం ఈ సందర్భంలో గుర్తు తెచ్చుకోవాలి. ముదితల నేర్వగరాని విద్య గలదా, ముద్దార నేర్పించనని అంటారు చిలకమర్తి గారు. స్త్రీలకు గనక విద్యను నేర్పిస్తే వాళ్ళు నేర్చుకోలేనిదంటూ ఏమీ లేదు. అందుకంతటి ప్రతిభ స్త్రీలలో దాగి ఉంది. ఆ దాగిన వాళ్ళు చాలా రచనలు చేశారు. నేటి ఆధునిక కాలంలో పోలిస్తే నాటి ప్రాచీన కాలంలో రచయిత్రుల సంఖ్య అనేది చాలా కొద్దిగానే ఉన్నది. కందుకూరు వీరేశలింగం గారు ఆంధ్ర కవుల చరిత్రను రాస్తూ మొల్లను, తాళపాక తిమ్మక్కను, ఒక ముగ్గురును మాత్రమే కవిత్రులను ఆయన పేర్కొన్నారు. అసలు తెలుగు సాహిత్య చరిత్రను రాయటానికి 1829లో మొట్టమొదటిసారిగా ప్రారంభించింది కావలి సోదరులు. ఆ తర్వాత గురజాడ శ్రీరామ్మూర్తి గారు తెలుగు సాహిత్య చరిత్ర రాయటానికి ఒక ఆరంభ గీతాన్ని రాసి ఆయన ఒక మంచి గ్రంథాన్ని రాశారు. అయితే ఆంధ్రశేషగిరిరావు గారి గురించి మాట్లాడుతూ ఆరుద్ర గారు ఒక విలువైన మాట మాట్లాడారు. తెలుగు సాహిత్య చరిత్రను, సమగ్రాంధ్ర సాహిత్యాన్ని రచయితలు, అదేవిధంగా ఆ రాజుల యొక్క ఆస్థానాలు, రాజుల యొక్క యుగాలు ఆధారంగా విభజించుకోవటానికి శేషగిరిరావు గారు నాకు ఒక మంచి బీజాన్ని వేశారు అని ఆరుద్ర గారు సమగ్రాంధ్ర సాహిత్యంలో చెప్పారు. ఇక్కడ ఆంధ్రశేషగిరిరావు గారు ఒక 18 మంది రచయిత్రులను గురించిన విలువైనటువంటి సమాచారాన్ని ఈ ఆంధ్ర విదుషీమణిలో పొందుపరచడం జరిగింది. ఇది రాజుల యొక్క కాలాన్ని ఆధారంగా తీసుకొని ఆయన విభజించుకుంటూ వచ్చారు. మనకు సాహిత్య చరిత్రలో రాజుల యొక్క కాలం ఏ విధంగా ఉన్నది, కవయిత్రులు రాజుల యొక్క ఆస్థానాల్లో ఏ విధంగా ఉన్నారు అనే అంశాన్ని జాషువా గారు గబ్బిలంలో ఒక పద్యంలో చాలా చక్కగా చెప్తారు.
ఇది సాహిత్య విభజనకు ఒక దర్పణంలాగా అనిపిస్తుంది ఆ పద్యం మనం చదివినప్పుడు. కృష్ణ రాయల వారి ఎడబాటు చీకట్లు ముసిరి దిక్కులలోన మసలు వేల, భూరి వాంగ్మయ లక్ష్మి దారిభత్యముతోడ తంజాపురి వంక తరలు వేల, మూవ గోపాలదేవు పూజించుగనుడు క్షేత్రయ్య కలమందుకున్న వేళ, పచ్చపచ్చని ముద్దుపలని ముద్దులకైత శృంగార కవిత వర్షించు వేళ, అపర రాయలు రఘునాథ నుపతి విభుండు కట్టుకున్నాడు సత్కీర్తి కుట్టిమంబు అని జాషువా గారు మన తెలుగు సాహిత్య పరిణామాన్ని ఒక పద్యంలో చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ ఈ రాజుల యొక్క రాచరికము, రాజుల యొక్క ఆస్థానాలు ఆధారంగానే ఈ 18 మంది కవయిత్రులను ఒకరి తర్వాత ఒకరిని వరుసగా పేర్చుకుంటూ వాళ్ళు ఏ కాలానికి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళపైన ఎవరి యొక్క ప్రభావం ఉన్నది, వాళ్ళు ఏమి రాశారు, సంస్కృతంలో రాసినటువంటి కవిత్రులు ఎంతమంది, తెలుగులో రాసినటువంటి కవిత్రులు ఎంతమంది, తెలుగులోను సంస్కృతంలోను రెండు భాషల్లోనూ విద్వత్తు కలిగినటువంటి ఎంతమంది అని ఆయన ఇది మూడుగా విభజించి కేవలం కవిత్రులనే కాదు, లుకమాదేవి, మాచల్ దేవి లాంటి సాహిత్యంలోను నాట్యం విశారదులైనటువంటి కళాకారుల గురించి కూడా ఆయన చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చారు ఆంధ్ర శేషగిరిరావు గారు. ఇది కావ్య జీవిత విమర్శ, కవి జీవిత విమర్శకు చాలా దగ్గరగా ఈ ఆంధ్ర విదుషీమణులు గ్రంథం మనకు కనబడుతున్నది. కవుల యొక్క జీవితాలను, వాళ్ళు నివసించినటువంటి ప్రదేశాలను ఆయన సునిశ్చితంగా పరిశీలించారు. ఆయన క్షేత్ర పర్యటనకు కూడా వెళ్ళారు అని ఇందులో మనకు ఆయన ఆధారాలు ఇవ్వటం అనేది జరిగింది. ఈ ఆంధ్ర విదుషీమణుల్లో మనకు మొట్టమొదటిసారిగా కనిపించేటటువంటి కవయిత్రి శాతవాహనుల రాణి అని ఆయన రాశారు. శాతవాహనుల రాణి మొదలుకొని చిట్ట చివరావిడ చంద్రరేఖ, ఈ చంద్రరేఖ వరకు 18 మంది కవయిత్రుల యొక్క వివరాలు ఇందులో పొందుపరిచారు. ఆంధ్ర శేషగిరిరావు గారు ఒక 5 బలమైనటువంటి సిద్ధాంతాలను ఈ కవయిత్రుల యొక్క విషయంలో పొందుపరిచారు. అది ఏమిటి అని అంటే, కల్హానుడు రాజతరంగిణి భారతదేశ చరిత్రకు ఒక ప్రామాణికమైనటువంటి ఒక గ్రంథం. అదేవిధంగా కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం అనేది భారతదేశ చరిత్రకు ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథం. ఇటీవల కాలంలో ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసేటటువంటి మన్మోహన్ సింగ్ గారి కుమార్తె ఇదే విషయాన్ని ప్రస్తావించారు ఒక హిందూ పేపర్లో. కల్హానుడి యొక్క రాజతరంగిణి ఎంత చారిత్రక ప్రసిద్ధి చెందిన గ్రంథమో, అదేవిధంగా కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం ఎంత చారిత్రక ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథమో, మధురా విజయం గంగాదేవి రాసినటువంటి మధురా విజయం కూడా అంతే చారిత్రకమైనటువంటి ఆధార గ్రంథంగా ఆంధ్ర శేషగిరిరావు గారు పేర్కొన్నారు. ఈవిడ సాహిత్య చరిత్రకు మూల బిందువైనటువంటి మధురా విజయాన్ని గంగాదేవి రాసింది. ఈవిడ చరిత్రను రాసినటువంటి మొట్టమొదటి కవిత్రిగా పేర్కొన్నారు. అదేవిధంగా నాచి సంస్కృతంలో కవిత్వం చెప్పినటువంటి మొట్టమొదటి తెలుగు కవిత్రి అని అన్నారు. అదేవిధంగా శతకం అనేది మన తెలుగు సాహిత్యంలో చాలా విస్తృతంగా ప్రచారమైనటువంటి ఒక ప్రక్రియ. మొట్టమొదటి తెలుగులో శతకం రాసినటువంటి కవిత్రిగా మదిన సుబ్బాయమ్మ గారిని ఆంధ్ర శేషగిరిరావు గారు ఇందులో పేర్కొన్నారు. యోగ శాస్త్రము, మంత్రశాస్త్రము అనేది కేవలం పురుషులకే కాదు, తెలుగు సాహిత్యంలో యోగ శాస్త్రాన్ని, యోగ సూత్రాలను చాలా లలితమైనటువంటి భాషలో, లలితమైనటువంటి పదాలలో ఉపయోగించినటువంటి మొట్టమొదటి రచయిత్రి తరిగొండ వెంగమాంబ అని ఆంధ్ర శేషగిరిరావు గారు పేర్కొంటూ ఆయన ఒక ప్రతిపాదనను చేశారు. ఆ ప్రతిపాదన ఏమిటి అని అంటే, మీరాబాయితో వెంగమాంబను ఆయన పోల్చి చూశారు. తరిగొండ వెంగమాంబను తెలుగు మీరా అని అన్నారు ఆంధ్ర శేషగిరిరావు గారు. ఈ తెలుగు మీరా అనే పదము ఒకరు చాలా గట్టిగా పట్టుకుని మా వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తరిగొండ వెంగమాంబ పైన ఒక ఆయన పరిశోధన కాడ చేశారు. ఆయన పేరు కేజే కృష్ణమూర్తి గారు. ఆ కేజే కృష్ణమూర్తి గారి పరిశోధనకు ప్రధానమైనటువంటి ప్రోద్బలం, ప్రధానమైనటువంటి ఆసక్తి ఆంధ్ర విదుషీమణులు అనేటటువంటి గ్రంథంలో ఆయన చదివినటువంటి తరిగొండ వెంగమాంబ యొక్క చరిత్ర అని కేజే కృష్ణమూర్తి గారే నా దగ్గర ఒకసారి ప్రస్తావించారు. అంటే ఆయన యొక్క పరిశోధన అనేది భావి కాలంలో ఉండేటటువంటి భావి పరిశోధకులకు ఎలా మార్గదర్శనం వేసిందో ఇక్కడ మనకు ఆలోచించవలసినటువంటి ఒక అవసరం అనేది ఉన్నది. ఆయన పేర్కొన్నటువంటి మొట్టమొదటి రచయిత్రి
శాతవాహనుల రాణి. ఈ శాతవాహనుడు కుంతల శాతకర్ణి. శాతవాహనులు మన ఆంధ్రదేశాన్ని పరిపాలించారు, అది అందరికీ మనకు తెలిసిందే. అందులో 13వ రాజు పేరు కుంతల శాతకర్ణి. ఈ కుంతల శాతకర్ణి గురించి హుయాన్సాంగ్ అనేటటువంటి ఒక విదేశీ యాత్రికుడు సియుకే అనే గ్రంథంలో కూడా పొందుపరచడం జరిగింది. కుంతల శాతకర్ణి ఒకరోజు తన భార్యతో జలక్రీడలు ఆడుతూ ఉంటే నీటితో ఆవిడ్ని కొడుతూ ఉంటాడు. ఆవిడ మహా విద్వాంసరాలు, సంస్కృత భాషలో ఆవిడికి మంచి పట్టు ఉంది. కానీ కుంతల శాతకర్ణికి ప్రాకృత భాష తప్ప సంస్కృతం అనేది రాదు. ఆవిడ రాజన్ మా ఉదకై స్థాడయ అని అందంట సంస్కృతంలో. మా ఉదకై స్థాడయ, నన్ను ఉదకం అంటే నీటితో, స్థాడయ అంటే కొట్టవద్దు అని అంది. దీనికి సంస్కృత పరిజ్ఞానం లేనటువంటి ఆ శాతవాహన రాజు మా మోదకై స్థాడయ అని అనుకున్నాడంట. మోదకం అని అంటే ఉండ్రాళ్ళు. ఈవిడ జలక్రీడలాడుతూ ఉంది, ఆకలిస్తుందేమో అని చెప్పి ఉండ్రాలను తెప్పించి కొట్టాడంట, తినమని చేతికిచ్చాడంట. భర్త యొక్క అజ్ఞానానికి ఆ శాతవాహన రాణి చాలా బాధపడిందంట. ఆవిడకు విద్యావతి అనే ఒక ఆవిడకు ఆవిడ ఆవిడ నవ్వితే ఈ శాతవాహన రాజు తట్టుకోలేకపోయాడు. ఎలా అయినా సరే తాను కూడా సంస్కృతాన్ని నేర్చుకుని భార్యతో సంస్కృతంలోనే మాట్లాడాలి అని అనుకున్నాడు. అప్పుడు 6 నెలల్లోనే సంస్కృతం నేర్చుకునేటటువంటి గురువు ఎవరైనా ఉన్నారు అని ఆయన కనుక్కుంటే శర్వవర్మ అనేటటువంటి ఒక వైయాకరిని కాతంత్ర వ్యాకరణాన్ని రాశాడు. ఆ కాతంత్ర వ్యాకరణాన్ని నేర్చుకుని ఆ శాతవాహన రాజు సంస్కృతం అభ్యసించి తన భార్యతో మెప్పు పొందాడు అనేటటువంటి ఒక సంఘటనను ఈ ఈ సందర్భంలో శేషగిరిరావు గారు ఉటంకిస్తూ ఆయన కాళిదాసు జీవితంతో ఈ శాతకర్ణి జీవితాన్ని పోల్చాడు. ఇది తులనాత్మక అధ్యయనం కిందకు వస్తుంది. కాళిదాసు కూడా అంతే, ఆయన ఒక అజ్ఞాని. తన భార్య ఆయన్ని హేళనగా చేస్తే ఆయన కాళికాదేవిని కొలిచి ఆ కాళికాదేవి యొక్క అనుగ్రహం వలన కవిత్వాన్ని పొందాడు, తన పేరు కూడా కాళిదాసుగా పెట్టుకున్నాడు అని ఇక్కడ ఆయన ఉటంకించాడు. సంస్కృతంలో కాళిదాసు ఏ విధంగా భార్య వలన అవమానాన్ని పొంది పండితుడయ్యాడో, మన తెలుగులో కూడా శాతవాహన రాజు తన భార్య వలన అవమానం పొంది సంస్కృత పండితుడయ్యాడు అనేటటువంటి ఒక అంశాన్ని మనకు శేషగిరిరావు గారు ఉదాహరించారు. అదేవిధంగా ఆయన చెప్పినటువంటి 2వ రచయిత్రి పేరు నాచి. ఈ నాచి ప్రసిద్ధమైనటువంటి విద్వాంసరాలు. ఈవిడ సంస్కృతంలో కవిత్వాన్ని చెప్పిందంట. సంస్కృతంలో కవిత్వాన్ని చెప్పినటువంటి మొట్టమొదటి తెలుగు కవయిత్రి అని అన్నారు ఆంధ్ర శేషగిరిరావు గారు. దివ్యాం భవ్యాం సుబోధాంచ శుద్ధ అర్థప్రదాయిని జననీ బహుభాషానాం వందే గీర్వాణ భారతి. అన్ని భాషలకు తల్లి అయినటువంటి సంస్కృతాన్ని తన శరీరమంతా నిలుపుకున్నటువంటి ఒక గీర్వాణమయ మూర్తి నాచి అని శేషగిరిరావు గారు చెప్పారు. ఈయన తండ్రి గారు ఏలేశ్వరోపాధ్యాయుడు. వీళ్ళు ఉన్నటువంటి ప్రదేశం నల్గొండ జిల్లా. ఈ నల్గొండ జిల్లా దగ్గర ఏలేశ్వరోపాధ్యాయుడు నివాసం ఉండేవారని, ఈయన మహా విద్వాంసుడని, కేవలం మన ఆంధ్రదేశంలోనే కాదు, తక్షశిల నుంచి, శ్రీలంక నుంచి, టిబెట్ నుంచి చాలా మంది విద్యార్థులు ఏలేశ్వరోపాధ్యాయుడి దగ్గరకు వచ్చేవాళ్ళని, ఆయుర్వేద శాస్త్రము, వ్యాకరణ శాస్త్రము, మంత్ర శాస్త్రములోని ఎన్నో రహస్యమైనటువంటి మర్మాలను నేర్చుకుని వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయే వాళ్ళని, బాల్యం నుంచి తండ్రిని చూస్తూ ఉన్నటువంటి నాచి తండ్రి దగ్గర నుంచి విద్యను గ్రహించి ఒక మహా విద్వాంసరాలుగా మారింది అని చెప్పి ఆంధ్రశేషగిరిరావు గారు చెప్తూ, అయితే నాచి చాలా గొప్ప తర్కశాస్త్ర విదుషీమణిగా అయిందంట. చాలా చర్చలలో పాల్గొనేది, చాలా మంది పండితులను తన విద్వత్తు చేత ఓడించేది. ఎవరెవరినైతే ఓడించానో ఆ ఓడించిన వాళ్ళందరినీ ఆవిడ తన గ్రంథంలో రాస్తూ నాచి విజయం అనేటటువంటి ఒక సంస్కృత గ్రంథాన్ని రాసింది. అయితే ఇది కాలగర్భంలో కలిసిపోయి మనకు లభించడం లేదు అని ఆయన విచారం వ్యక్తం చేశారు. దీని పేరు నాచి విజయం అనేటటువంటి ఒక గ్రంథాన్ని కూడా రాసింది అని శేషగిరిరావు గారు తెలియజేశారు. ఈ నాచి తరువాత ఆయన మొట్టమొదటిసారిగా మనకు శాతవాహనుల గురించి తెలియజేస్తే, తరువాత నాచి గురించి తెలియజేస్తే ఆయన విజయనగరం కాలంలోకి వచ్చారు. ఈ విజయనగర కాలంలో ఆయన గంగాదేవి గురించి తెలియజేశారు. ఈ గంగాదేవి వీరకంపరాయల యొక్క భార్య. ఈవిడ మధురా విజయం అనేటటువంటి ఒక కావ్యాన్ని రాసింది. ఈ మధురా విజయం ఏమిటి అని అంటే, వీరకంపరాయలు తండ్రి యొక్క అనుమతిని తీసుకుని మధురపైకి దండయాత్ర చేసి ముస్లింలను ఓడించాడు.
తన భర్తతో పాటుగా గంగాదేవి కూడా యుద్ధరంగం లోపలికి వెళ్ళింది. యుద్ధరంగంలో తన భర్త చూపించినటువంటి అవాక్రమ పరాక్రమాలను, యుద్ధ నైపుణ్యాన్ని ఆవిడ చాలా వీరరసోత్పాదకమైనటువంటి పద్యాలలో రాసింది. గంగాదేవి రాసినటువంటి మధురా విజయం నిండా మనకు చాలా వీరరసం అనేది తొణికిసలాడుతూ ఉంటుంది అని ఆంధ్రశేషగిరిరావు గారు చెప్తూ, ఆవిడ ఛందస్సులో కూడా చాలా కొత్త ప్రయోగాలు చేసింది. ఈ మధురా విజయం అనేది 8 సర్గలు, ఒక్కొక్క సర్గలో ఒక్కొక్క ఛందస్సు ఉపయోగించి ఆంధ్రశేషగిరిరావు గారు తెలియజేశారు. ఉపమా అలంకారం అనేది ఆవిడకి చాలా ఇష్టం. ఈ ఉపమాలంకారం అనేది ఆవిడ తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం గంగాదేవి పైన కాళిదాసు యొక్క ప్రభావం ఉంది అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఉపమా కాళిదాసస్య భారవే అర్ధగౌరినం ధన్యనః పదలాలిత్యం అని మనకు సంస్కృతంలో ఒక లోకోక్తి అనేది ఉన్నది. కాళిదాసు ఉపమాలంకారానికి పెట్టింది పేరంట. ఈ ఉపమాలంకారం అతియోశక్తి అనేది ఉన్నదాన్ని ఉన్నట్లుగా వ్యక్తీకరించింది. ఆనాడు ముస్లింల వలన భారతదేశంలో ప్రజలు ఏ విధంగా పీడింపబడుతున్నారు, ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారో వర్ణిస్తూ ఆవిడ ఒక పద్యం చెప్తుంది. చెట్లకు ఏ విధంగా ఆకులు వేలాడుతూ ఉంటాయో హిందువుల యొక్క శవాలు అనేవి ఆ విధంగా వేలాడదీశారు అంటుంది గంగాదేవి మధురా విజయంలో. అంటే ఆనాటి సమాజంలో పరిస్థితులకు ఈ కావ్యం అనేది ఒక ప్రతిబింబం లాగా, ఒక దర్పణం లాగా కనబడుతుంది. ఇది సాహిత్య చరిత్రక గ్రంథాలలో చాలా ప్రామాణికమైనది అని చెప్పి శేషగిరిరావు గారు తెలియజేశారు. తర్వాత వీరకంపరాయలు కంచిని రాజధానిగా చేసుకుని పరిపాలించినప్పుడు ఈవిడ కంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామి వారికి దానాలు చేసింది. ఈ దానాలకు సంబంధించినటువంటి దాన శాసనాలు కూడా ఇటీవల కాలంలో లభించాయి. వీటిని పరిశోధకులు పరిష్కరించడం కూడా మన అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా గంగాదేవి తర్వాత తొక్కాదేవి అని ఒక స్త్రీ రచయిత్రిని ఈయన పరిచయం చేశారు తెలుగు సాహితీ లోకానికి. ఈ తొక్కాదేవి ఎవరు అని అంటే ఓడ్రరాజుల యొక్క ఆడపడుచు. ఈవిడ కృష్ణదేవరాయల యొక్క సతీమణి అని కూడా ఆయన తెలియజేశారు. గజపతులు కృష్ణదేవరాయలతో యుద్ధంలో ఓడిపోయి సంధి ప్రయత్నాలు చేసుకున్నప్పుడు ఆ సంధి ప్రయత్నాలలో భాగంగా ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఒక శాంతి సామరస్యాన్ని ఏర్పరచుకున్నారు అని మనకు ఆంధ్రశేషగిరిరావు గారు తెలియజేస్తూ, ఈ తొక్కాదేవి కూడా కవయిత్రి కాదు కానీ విదుషీమణి అని చెప్పారు ఆయన. మానవల్లి రామకృష్ణ కవి గారు ఈ తొక్కాదేవికి సుభద్ర అనే ఒక పేరు ఉంది అని చెప్పి మానవల్లి రామకృష్ణ కవి గారు పరిశోధనలో తెలియజేశారు. ఈవిడ భృంగ పంచకం అనేటటువంటి ఒక పంచకాన్ని సంస్కృతంలో రాసింది అని కూడా ఆంధ్రశేషగిరిరావు గారు మనకు తెలియజేశారు. ఈవిడ తరువాత తిరుమలాంబ అనేటటువంటి కవయిత్రిని మనకు పరిచయం చేశారు. ఈ తిరుమలాంబ సంస్కృతంలో గంగాదేవి తరువాత కావ్యం రాసినటువంటి మరొక రచయిత్రి ఈ తిరుమలాంబ. ఈ తిరుమలాంబ వరదాంబిక పరిణమయ్యేటువంటి ఒక పరిణయ గాథను కావ్యంగా రాసింది. వరదాంబిక యొక్క పరిణయం అంటే వివాహం. అచ్యుతదేవరాయలు అనేటటువంటి రాజు వరదాంబిక అనేటటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకోవటం ఈ కావ్యంలో ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి మనకు ఇతివృత్తం. ఆంధ్ర విదుషీమణుల్లో మనకు ఆంధ్ర శేషగిరిరావు గారు పరిణయ కావ్యాలను పరిచయం చేశారు. అదేవిధంగా స్వాంతన కావ్యాలను కూడా పరిచయం చేశారు. స్వాంతన కావ్యాలు అంటే ఓదార్చేటటువంటి కావ్యాలు. ఇది ముద్దుపలని గురించి, పచ్చపచ్చని ముద్దుపలని శృంగార రసం వర్షించని జాషువా గారు చెప్పారు కదా. ముద్దుపలని గురించి ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఆవిడ రాధికా స్వాంతనం అనేటటువంటి ఒక కావ్యం రాసింది ముద్దుపలని. ఈ ముద్దుపలని మహారాష్ట్ర రాజు అయినటువంటి 2వ ప్రతాప సింహుని యొక్క ఆస్థానంలో ఉండేది. ఈ ముద్దుపలని ఆయనకు భోగపత్ని అని కూడా శేషగిరిరావు గారు తెలియజేశారు. ఈ ముద్దుపలని ఏమి రాసింది అని అంటే రాధికా స్వాంతనం అనేటటువంటి ఒక శృంగార ప్రబంధాన్ని రాసింది. ఈ రాధికా స్వాంతనం అంటే రాధాదేవిని ఓదార్చటం. ఈ రాధ కృష్ణులు వీళ్ళు ఇరువురు మనకు భారతదేశంలో ప్రేయసీ ప్రియులుగా కనబడుతూ ఉంటారు. అయితే పోతన గారు ఎక్కడ రాధాదేవి గురించి భాగవతంలో ఎక్కడ చెప్పలేదు. రాధాదేవి మనకు ఎక్కడ భాగవతంలో కనిపించదు. రాధాదేవి ఎవరు అని అంటే భాగవతానికి అంతర్గతమైనటువంటి ఒక కథానాయికి అని చెప్పి మా గురువు గారు డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు ఆంధ్ర భాగవత విమర్శ అనేటటువంటి తన పరిశోధన గ్రంథంలో తెలియజేశారు. రాధ అంటే ఎవరు అని అంటే
భగవంతుని యొక్క ప్రేమ శక్తి అని అన్నారు. బ్రహ్మవైవర్త పురాణంలో వేదవ్యాస మహర్షి ఈ రాధాదేవి గురించి మొట్టమొదటిసారిగా తెలియజేశారు. ఇక్కడ రాధాదేవిని ఒక స్త్రీ స్వరూపంగా ముద్దుపలని ఆవిష్కరించి కృష్ణుడు రాధాదేవిని విపరీతంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ రాధికా స్వాంతానం అనేటటువంటి కావ్యము రాధాకృష్ణుల యొక్క తొలి ముద్దుల రికార్డు అని ఆరుద్ర గారు అన్నారు. దీన్ని మొట్టమొదటిసారిగా గుర్తించి ప్రచురించినటువంటి వ్యక్తి ఆంధ్ర శేషగిరిరావు గారు. ఈ రాధికా స్వాంతానంలో ముద్దుపలని పార్యాతాపహరణంలో ముక్కుతిమ్మలను అనుసరించింది అనేటటువంటి ఒక విలువైనటువంటి అంశాన్ని కూడా మనకు ఇక్కడ ఆంధ్ర శేషగిరిరావు గారు తెలియజేశారు. పారిజాతాపహరణంలో సత్యభామను శ్రీకృష్ణుడు ఏ విధంగా ఓదార్చుతూ ఉంటాడో ఇక్కడ కృష్ణుడు కూడా రాధాదేవిని అదే విధంగా ఓదార్చాడు అని శేషగిరిరావు గారు తెలియజేశారు. ఈ రాధికా స్వంతానానికి ఇలాదేవియమని మరొక పేరు ఉంది అని, కృష్ణుడు ఇలాదేవి అనే ఒక స్త్రీని వివాహం చేసుకుని రాధాదేవిని దూరంగా పెడితే ఆవిడ విరహంతో తట్టుకోలేకపోయిందని, తన పెంపుడు చిలకను శ్రీకృష్ణుడి దగ్గరకు రాయబారంగా పంపింది అని, కృష్ణుడు రాధాదేవి దగ్గరికి వచ్చి బ్రతిమాలి ఆమెను ఓదార్చాడు అని, ఇక్కడ ఈవిడ చాలా నిషిద్ధమైనటువంటి శృంగార పద్యాలను ప్రయోగించింది అని చెప్పి శేషగిరిరావు గారు తెలియజేసి, ఇక్కడ నిషిద్ధ శృంగారము ఈ ప్రబంధాలలో ఉంది అని అన్నారు. మనకు ప్రబంధాలు అని అంటేనే శృంగార గంగా ప్రవాహాలు కనపడుతూ ఉంటాయి. అయితే ఈవిడ పాళ్ళు అనేవి చాలా ఎక్కువగా కనబడింది. అందుకే ముద్దుపల్లిని రాసినటువంటి రాధికా స్వాంతానాన్ని ప్రభుత్వం అనే వాళ్ళు నిషేధించారు. ఆ తర్వాత బెంగుళూరు నాగరత్నమ్మ గారు ఈ రాధికా స్వాంతానం అనేటటువంటి కావ్యాన్ని మరలా జనసమూహం లోపలికి తీసుకువచ్చారు. ఈ ముద్దుపలని ఒక దేవదాసి అని తెలియజేశారు. పళని అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అర్థం. ఈవిడ యొక్క తండ్రి గారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మొక్కుకోవటం వల్ల పుట్టింది కాబట్టి ఈ రచయిత్రికి పళని అనేటటువంటి పేరు కూడా పెట్టుకున్నారనేటటువంటి అంశాన్ని మనకు శేషగిరిరావు గారు తెలియజేశారు. ఈవిడ వేశ్య కాబట్టి ప్రతాపసింహుడి వద్ద భోగపత్నిగా తన జీవితాన్ని అంతా వెచ్చిస్తూ కావ్యం కూడా రాసింది అని శేషగిరిరావు గారు మనకు తెలియజేశారు. అదేవిధంగా తిరుమలాంబ కూడా వరదాంబికా పరిణయం అనేటటువంటి పరిణయ గాథను రాసింది. తర్వాత రామభద్రాంబ గురించి రాశాడు. ఈ రామభద్రాంబ ఇప్పటికి 300 సంవత్సరాల క్రితం నాటిది. ఈ రామభద్రాంబ తంజావూరు రాజైనటువంటి రఘునాథ నాయకుని యొక్క ఆస్థానములో ఉండేది. ఈవిడ సంస్కృతంలో రఘునాథాభ్యుదయం అనేటటువంటి ఒక కావ్యాన్ని రాసింది. రఘునాథ నాయకుడు తంజావూరును పరిపాలించినటువంటి ఒక మహా చక్రవర్తి. ఈయన కూడా స్వయంగా కవియే. రఘునాథ నాయకుడు, విజయరాఘవ నాయకుడు చాలా కావ్యాలను రాశారు, యక్షగానాలను రాశారు, సంగీతంలో సరికొత్త మేళాలను కూడా జోడించడం అనేది జరిగింది. అందుకే వీళ్ళు రచయిత్రులను తమ ఆస్థానాలలో పెట్టుకుని వాళ్ళ చేత మంచి కావ్యాలను రాశారు. కావ్యాలను రాయటమే కాకుండా తెలుగు సాహిత్య చరిత్రలో మొట్టమొదటిసారిగా స్త్రీలకు కనకాభిషేకం చేసింది కూడా ఈ నాయకరాజులే. ఆ కనకాభిషేకం పొందినటువంటి మొట్టమొదటి రచయిత్రి రంగాజమ్మ. ఆ రంగాజమ్మ పూర్తి పేరు పసుపులేటి రంగాజమ్మ. అందుకే కవులకు రాజులు ఎవరైనా సరే గండపెండేరాలు తొడిగారు, కనకాభిషేకాలు చేశారు, కానీ కవయిత్రులకు కూడా వాళ్ళ కవిత్వానికి కూడా విలువనిచ్చి కనకాభిషేకం జరిపించినటువంటి సహృదయత నాయకరాజుల యుగంలో మనకు కనపడుతుంది అని శేషగిరిరావు గారు ఒక విలువైనటువంటి అంశాన్ని మనకు ఇక్కడ ఉటంకించడం అనేది జరిగింది. రామభద్రాంబ 12 సర్గలలో రఘునాథాభ్యుదయం అనేటటువంటి కావ్యాన్ని రాసి రఘునాథ నాయకుని యొక్క జీవితాన్ని, ఆయన యొక్క కవిత్వాన్ని, ఆయన జైత్రయాత్రలను చాలా చక్కగా సూక్ష్మంలో మోక్షంలో లాగా 900 శ్లోకాలలో ఆవిడ రాసింది. చెంగల్వ కాలకవి తన గురువని, చెంగల్వ కాలకవి వద్ద నేర్చినటువంటి విద్య వలన నాకు కవిత్వం అబ్బింది అని, నేను పురుషులతో సమానంగా కవిత్వాన్ని చెప్పగలను అనేటటువంటి ఒక ఆత్మస్థైర్యము, ఆత్మాశ్రయ రీతి రామభద్రాంబలో మనకు కనబడుతుంది అని శేషగిరిరావు గారు మనకు తెలియజేశారు. అయితే ఇక్కడ మనకు ఈయన వివరించినటువంటి ఒక గొప్ప రచయిత్రి మొల్లమాంబ. ఈ మొల్ల చాలా గొప్ప రచయిత్రి. ఆరుద్ర గారు మొల్ల గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, మొల్ల యొక్క రామాయణం దొరకటం అనేది ఆంధ్ర సాహిత్యం చేసుకున్నటువంటి ఒక అదృష్టము అని అన్నారు. మొల్ల తెలుగు సాహిత్యంలో చాలా విలక్షణమైనటువంటి ఒక శైలి ఉన్నది. అందరూ వాల్మీకి రామాయణాన్ని అనుసరించి తెలుగులో రామాయణాలను అనువాదం చేస్తే మొల్ల మాత్రం వాల్మీకి రామాయణం జోలికి పోలేదు అన్నారు శేషగిరిరావు గారు.
మరలా దేనిని ఆధారంగా చేసుకుని ఆవిడ రామాయణాన్ని రాసింది అని అంటే, వ్యాసుడు రాసినటువంటి ఆధ్యాత్మ రామాయణాన్ని ఆధారంగా తీసుకుని మొల్ల రామాయణాన్ని రాసింది అని తెలియజేశారు. తేనె సోక నోరు తీయనగు రీతి కవిత్వం ఉండాలి అని మొల్ల చెప్పింది. తెలిసి గాని తెలియక గాని నోటి లోపల తేనె చుక్కలు పడితే నోరు ఏ విధంగా తీయనైపోతూ ఉంటుందో, సాహిత్యం పద్యము మనం చదివిన వెంటనే నోరంతా తీయగా ఉండాలి. అది మూగవారి చెవిటివారి భాషలాగా ఉండకూడదు. కవిత్వం అనేది హృదయాన్ని హత్తుకొని పోవాలి అని మొల్ల చెప్పినటువంటి విషయాలను శేషగిరిరావు గారు పొందుపరిచారు. అయితే కొంతమంది సాహిత్య పరిశోధకులు, సాహిత్య విమర్శకులు ఏమన్నారు అని అంటే, మొల్ల బసివిని అని అన్నారు. ఆవిడ బ్రహ్మచారిగా శ్రీకంఠ మల్లేశ్వరునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చింది. శ్రీకంఠ మల్లేశ్వరుని యొక్క అనుగ్రహం వలనే తనకు కవిత్వం వచ్చింది అని కూడా మొల్ల చెప్పుకుంది. మొల్ల కుమ్మర కులస్తురాలు. ఆ రోజుల్లో బ్రాహ్మణులే కాదు, బ్రాహ్మణేతరులు కూడా కవిత్వం రాయగలరు. సాహిత్య చరిత్రలో తమకంటూ ఒక విలువైనటువంటి స్థానాన్ని సంపాదించుకోగలరు. తమ మట్టి చేతులతో కూడా సాహిత్యానికి సుగంధాలను అందించగలరు అని మొల్ల నిరూపించగలిగింది అని శేషగిరిరావు గారు మనకు తెలియజేశారు. మొల్ల నెల్లూరు ప్రాంతానికి చెందినటువంటి ఒక కవిత్రి అని, గోపవరం ఆవిడ స్వస్థలం అని, కేసనశెట్టి గారు ఆవిడ తండ్రి అని శేషగిరిరావు గారు ఆవిడ గురించినటువంటి విలువైన సమాచారాన్ని అంతా మనకు ఇందులో పొందుపరిచాడు. అయ్యలరాజు రామభద్రుడు కూడా మొల్ల యొక్క రామాయణాన్ని అనుసరించాడు అనేటటువంటి ఒక అంశాన్ని ఇక్కడ తెలియజేశారు. అయ్యలరాజు రామభద్రుడు అంటే రాయల యొక్క యుగానికి చెందినటువంటి ఒక ప్రబంధ కవి. ఈ అయ్యలరాజు రామభద్రుడు రామాయణ కావ్యాన్ని రాసినటువంటి ఏకైక ప్రబంధ కవి. ఆయన రామాభ్యుదయం అనేటటువంటి ఒక కావ్యాన్ని రాశాడు. ఈ రామాభ్యుదయం అనేటటువంటి కావ్యంలో మొల్ల యొక్క ఒక ఘట్టాన్ని ఆయన అనుకరించాడు. ఏమిటి ఆ ఘట్టం అని అంటే, గుహుడు నదిని దాటించేటప్పుడు రాముడి యొక్క పాదాలను నీటితో కడిగాడు. ఇది వాల్మీకి రామాయణంలో ఎక్కడ చెప్పలేదు. మొల్ల యొక్క భక్తికి ఇది పరాకాష్ట. సుడిగుని రామపాదము సోకిన, రాముడి యొక్క పాదాలకు ఉన్నటువంటి ధూళి సోకిన వెంటనే నాతిగా మారే రాయి అహల్యగా మారిపోయింది. రామా, నీ పాదాలకు ఉండేటటువంటి మట్టిగా సోకితే నా పడవ అనేది కూడా స్త్రీగా మారిపోతుందేమో, నా జీవనోపాధి పోతుందేమో అని చెప్పి గుహుడి చేత రాముడి యొక్క పాదాలను కడిగించింది మొల్ల. ఈ ఘట్టాన్ని అయ్యలరాజు రామభద్రుడు కూడా మొల్ల నుంచి స్వీకరించాడు అని ఆంధ్ర శేషగిరిరావు గారు తెలియజేశారు. ఇక్కడ రాళ్ళు జవరాళ్ళు అవుతాయి అనే ఒక పదాన్ని వాడారంట అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయంలో. రాళ్లే జవరాళ్ళుగా మారిపోతాయి. జవరాళ్ళు అంటే స్త్రీలు. రామ, కాబట్టి నీ పాదాలను నేను కూడా కడుగుతాను అనేటటువంటి ఒక పద్యానికి మొల్ల నాంది బీజం వేసింది అని సాహిత్య చరిత్రలో రామాయణాన్ని రాసినటువంటి మొట్టమొదటి రచయిత్రి అని శేషగిరిరావు గారు తెలియజేశారు. అంతేకాకుండా కవిత్వం రాయకుండా తమ నాట్యం చేత, రూపురేఖ విలాసాల చేత, పాండిత్య ప్రకర్షణే కాదు, నాట్యశాస్త్ర వైదుష్యం కూడా కలిగినటువంటి ఇద్దరు కవయిత్రులు కాదు, వాళ్ళు కళాకారులు, చాలా గొప్ప కళాకారులు. వాళ్ళిద్దరి గురించి కూడా ఆయన ఈ ఆంధ్ర విదుషీమణుల్లో తెలియజేశారు. అందరిలో ఒక ఆవిడ మాచల్ దేవి, ఇంకొక ఆవిడ లకుమాదేవి. ఈ మాచల్ దేవి కాకతీయుల కాలం నాటికి చెందినటువంటి ఒక మహిళామణి. ఈ లకుమాదేవి రెడ్డి రాజుల కాలానికి చెందినటువంటి ఒక స్త్రీ. ఈ లకుమాదేవి గురించి నారాయణ రెడ్డి గారు కర్పూర వసంతరాయలు అనే ఒక కావ్యాన్ని కూడా రాశారు. ఈ మాచల్ దేవి యొక్క ప్రస్తావనను ఆంధ్రశేషగిరిరావు గారు మనకు ఇందులో తెలియజేస్తూ నాట్య విద్యా విశారద అని అన్నారు. ఆవిడ నాట్యంలో చాలా విశారద అని చెప్పారు. జయపసేన అని నృత్యరత్నావళిలో రకరకాల నాట్య కౌశలాలలో, భంగిమలలో, ముద్రలలో మాచల్ దేవికి చాలా విశేషమైనటువంటి అభినివేశం ఉంది అని కూడా జయపసేన అనే నృత్యరత్నావళిలో చెప్పారనేటటువంటి అంశాలను ఇక్కడ ఉటంకించారు. ఈ మాచల్ దేవి గురించి వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామంలో చాలా గొప్పగా వర్ణించాడు. కాకతీయ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రెండవ ప్రతాప సింహుని యొక్క భోగపత్ని మాచల్ దేవి అని మన క్రీడాభిరామంలో మనకు కనబడుతుంది. ఈ క్రీడాభిరామం కావ్యం అనేది సాహిత్య చరిత్రలో ఒక మణిదీపం లాంటిది. ముదుగండ శివప్రసాద్ గారు
ఒక విలువైనటువంటి ఒక మాట అంటాడు ఈ క్రీడాభిరామం గురించి. కాకతీయుల కాలం నాటి జీవితానికి క్రీడాభిరామం ఒక దర్పణం అన్నాడు. ఆ దర్పణంలో కనిపించేటటువంటి ఒక అందమైనటువంటి అప్సరస మాచల్దేవి. ఈ మాచల్దేవి యొక్క ఇంటిని ఒక 5-6 పద్యాలలో చాలా గొప్పగా వర్ణించేస్తాడు క్రీడాభిరామంలో వినుకొండ వల్లభరాయుడు. ఆవిడ ఢిల్లీ రాజుకు లేనటువంటి గొప్ప పరపతి మాచల్దేవికి ఉంటుంది అని అన్నారు. ఆవిడ ఇంటి ముందు కల్లాపి జల్లి రకరకాల ముగ్గులు పెట్టేవాళ్ళని, ఆవిడ గృహంలో అంతా చంద్రశాలలో రకరకాలైనటువంటి శిల్పాలు ఉండేవి అని మన క్రీడాభిరామంలో కనపడుతూ ఉంటుంది. ఈ మాచల్దేవి గురించి మా గురువు గారు ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారు క్రీడాభిరామం కోణార్క అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథంలో మాచల్దేవి తంత్ర విద్యా విశారద అని ఒక విలువైనటువంటి ఒక పదాన్ని ఉపయోగించారు. ఆవిడకు నాట్య శాస్త్రమే కాదు, తంత్రశాస్త్రం కూడా తెలుసు. అందులో ఆవిడకి చాలా అభినవేశం ఉన్నది. ఆవిడ ఇంటిలో ఉండేటటువంటి ముగ్గులు, ఆవిడ పూజా మందిరంలో ఉండేటటువంటి యంత్రాలు, ఆవిడ మందిరంలో ఉండేటటువంటి విగ్రహాలు, ఇవన్నీ కూడా ఆవిడకు మంత్రశాస్త్రం పట్ల, యంత్రశాస్త్రం పట్ల, శిల్పశాస్త్రం పట్ల చాలా లోతైనటువంటి అభినవేశం ఉన్నది అని ఆయన కోటేశ్వరరావు గారు తమ గ్రంథంలో పొందుపరిచారు. అయితే శేషగిరిరావు గారు ఈ విషయాన్ని ఇక్కడ వివరించలేదు, కానీ ఆవిడ నాట్య శాస్త్రంలో చాలా గొప్ప విదుషీమణి అని, చాలా మందికి ఆవిడ నాట్య శాస్త్రాన్ని బోధించింది అని, ఆవిడ యొక్క ఇంటిలో చాలా మంది కవులు వచ్చి ప్రతిరోజు కవితా గోష్ఠులు నిర్వహిస్తూ ఉండేవారు అని, కవిత్వం అనేది ఆవిడకు చాలా మక్కువైనటువంటి ఇష్టమని, తనకు కవిత్వం రాకపోయినా చాలా మంది కవులకు ఆవిడ ఆశ్రయాన్ని కల్పించింది అని అంశాలను శేషగిరిరావు గారు మనకు తెలియజేశారు. ఇది కాకతీయుల కాలంలో ఉండేటటువంటి మాచల్దేవి యొక్క ఒక విలువైనటువంటి ఒక అంశము. అదేవిధంగా లకుమాదేవి, ఈ లకుమాదేవి గురించి ఆంధ్రశేషగిరిరావు గారు మనకు తెలియజేశారు. ఈవిడ కూడా నాట్య విద్యా విశారదే. ఆ కర్పూర వసంతరాయలు కావ్యంలో నారాయణ రెడ్డి గారు ఈమెను చాలా ఉదాత్తమైనటువంటి ఒక పాత్రగా చిత్రీకరించాడు. తెలుగు సాహిత్యంలోనే దేశభక్తి ఈవిడకున్నంతగా మరొకరికి ఉండదా అన్నట్లుగా కర్పూర వసంతరాయల్లో నారాయణ రెడ్డి గారు లకుమాదేవిని మనకు చూపించారు. తన దేశం కోసం తన దేహాన్ని అర్పించినటువంటి ఒక గొప్ప త్యాగమూర్తి ఆవిడ. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు రెడ్డిరాజ్య చరిత్రలో కూడా లకుమాదేవి గురించి పేర్కొన్నారు అని, అయితే ఆమెను కేవలం నాట్యగత్తిగానే చూశాడు అని, కానీ ఈవిడ కూడా చాలా గొప్ప నాట్య విద్యా విశారదగా నేను చూస్తాను అని ఆంధ్రశేషగిరిరావు గారు తెలియజేశారు. ఈవిడ యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి ఆంధ్రశేషగిరిరావు గారు తెలియజేశారు. ఈవిడ బాపట్ల దగ్గర, బాపట్ల పట్టణం యొక్క నడిబొడ్డులో భావనారాయణ స్వామికి ఒక ఆలయం అనేది ఉన్నది. ఆ భావనారాయణ స్వామి యొక్క పేరు మీదే దానికి భావపురి, బాపట్ల అనే పేరు కూడా వచ్చింది అని తెలియజేస్తూ, ఆ భావనారాయణ స్వామి యొక్క ఆలయంలో ఉండేటటువంటి ఒక దేవదాసి యొక్క కూతురు ఈ లకుమాదేవి. ఆ దేవదాసి పేరు ఒల్లెమ్మ. ఆ ఒల్లెమ్మ యొక్క కూతురే ఈ లకుమాదేవి. ఈ కుమారగిరి రెడ్డికి దొరపరెడ్డి అనే ఒక సైన్యాధికారి ఉంటాడు. ఆ దొరపరెడ్డి ఒకరోజు భావనారాయణ స్వామి దర్శనానికి వెళ్ళి, కుమారగిరి రెడ్డికి కళ అన్నా నాట్యం అన్నా చాలా ఇష్టం. ఆయనే స్వయంగా వసంతరాజ్యమైనటువంటి ఒక నాట్య శాస్త్రానికి వ్యాఖ్యానం రాశారు. ఈ నాట్య విద్యా విశారదను కానుకగా తీసుకువెళ్ళి కుమారగిరి రెడ్డికి ఇచ్చారంట ఈ దొరపరెడ్డి. ఈ విషయాన్ని మనకు శేషగిరిరావు గారు తెలియజేశారు. ఈమెను నాట్య విద్యా కౌశలానికి పరవశించినటువంటి కుమారగిరి రెడ్డి ఈవెన్ని ప్రేసిగా స్వీకరించాడు. వాళ్ళిద్దరు ప్రేమ గాథ అనేది ఆంధ్రదేశం అంతా మనకు తెలిసిందే. ఈ ప్రేమ గాథనే కర్పూర వసంతరాయులుగా మనకు నారాయణ రెడ్డి గారు అందించారు. అయితే ఈవిడ తన యొక్క ప్రేమకు బానిసైపోయి తన రాజు తన ప్రజలను పట్టించుకోవటం లేదు అనే ఒక మిషతో, శత్రువుల యొక్క బారి నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవాలనే ఒక మిషతో తన ప్రాణాలను కూడా అర్పించేసిన ఒక దేశభక్తురాలు ఈవిడ. దేశభక్తి అనేది ఆంధ్ర చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో నిలిచిపోయి ఉంటుంది. ఈ నాట్య విద్యా విశారద దేశభక్త రమణి అని కూడా మనకు శేషగిరిరావు గారు తెలియజేస్తూ, మణి ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో ఈవిడ త్యాగం కూడా ఆంధ్ర సాహిత్య చరిత్రలో అదే విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది అని ఒక అందమైనటువంటి ఒక ఉపమానం వేయడం జరిగింది. ఆయన అన్నమయ్య యొక్క కాలం దగ్గరికి వచ్చారు. అన్నమాచార్యుల యొక్క కాలంలో తాళపాక తిమ్మక్క ఆవిడ అన్నమయ్య యొక్క సతీమణి. ఈవిడ మొట్టమొదటిసారిగా కవిత్వం రాసినటువంటి తొలి తెలుగు
కవయిత్రి అని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అసూయంపస్సిగా ఉన్నటువంటి ఈ కవయిత్రిని సాహిత్య లోకానికి ఆయన మొట్టమొదటిసారిగా పరిచయం చేసి సుభద్రా పరిణయం ఆవిడ మంజరీ ద్విపదలో రాసింది. మంజరీ ద్విపద అంటే ప్రాస లేని ద్విపదను మంజరీ ద్విపద అని అంటారు. ఈ సుభద్ర కళ్యాణం అనేది మహాభారతంలో ఉండేటటువంటి ఒక ఘట్టం. ఈ మహాభారతంలో ఉండేటటువంటి ఒక ఘట్టాన్ని మనకు ఈ తాళపాక తిమ్మక్క చాలా చక్కగా సుభద్రా పరిణమైనటువంటి ఒక కావ్యంగా రాసింది. ఈ కావ్యంలో తెలుగు జాతి యొక్క నాడి అనేది మనకు కనిపిస్తుంది అన్నారు ఆంధ్రశేషగిరిరావు గారు. కావ్యం అనేది లేదా ఒక రచన అనేది ఆ సమకాలీన ప్రజల యొక్క జీవితాలకు దర్పణంగా ఉంటుంది, సమకాలీనటువంటి సమాజాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అలా ప్రతిబింబించినప్పుడు ఆ సాహిత్యం అనేది ఎక్కువ కాలం నిలబడదు. అందుకే తెలుగు వారి యొక్క ఆచారాలు ఏ విధంగా ఉంటాయి, తెలుగు వారి యొక్క వివాహ పద్ధతి ఏ విధంగా ఉంటుంది, పెళ్లి పాటలు ఏ విధంగా ఉంటాయి, తర్వాత వేడుక పాటలు ఏ విధంగా ఉంటాయి, రోకటి పాటలు ఏ విధంగా ఉంటాయి, అన్ని జానపద జీవితానికి దగ్గరగా ఆవిడ ఈ సుభద్ర కళ్యాణాన్ని 1170 మంజరీ ద్విపదలో రాసింది అని శేషగిరిరావు గారు మనకు తెలియజేశారు. తెలుగు వాళ్ళకి బొమ్మల పెళ్లిళ్ళు అంటే చాలా ఇష్టం. మనకు దసరా పండుగ రోజు, తర్వాత సంక్రాంతి రోజు మనకు బొమ్మల కొలువులు అనేవి ఎప్పటికీ జరుపుకుంటూ ఉంటాం. ఈ బొమ్మల పెళ్లిళ్ళ గురించి కూడా తాళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణంలో పేర్కొంది అని ఆయన తెలియజేశారు. అయితే ఇది మహాభారతంలోని ఒక ఆది పర్వములో ఉండేటటువంటి ఒక ఘట్టం. ద్రౌపదీదేవిని పెళ్లి చేసుకుని తీసుకొస్తారు అర్జునుడు. ఒక్క భావినికి ఏవురు భర్తలనుట పరమ అధర్మంబు అన్నాడు జాషువా. ఒక్క స్త్రీకి 5గురు భర్తలు ఉండటం అనేది చాలా అధర్మం కాదు. స్త్రీ కోసం కొట్టుకుని చేస్తారు. అందుకని నారదుడు వచ్చి సుందోపసుందులు అనేటటువంటి ఒక ఉపాఖ్యానం చెప్తాడు. సుందోపసుందులు అనేటటువంటి అన్నదమ్ములు ఒక స్త్రీ వల్ల చనిపోయారు, అందుకే మీరు ఏడాదికి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్త్రీతో ఉండండి. ఒక ద్రౌపదితో గడిపేటప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు కానీ వెళ్తే వాళ్ళు భూప్రదక్షిణ చెయ్యాలి అని ఒక నియమం ఉంటుంది. ధర్మరాజుతో ద్రౌపది ఏకాంతంగా ఉన్నప్పుడు తెలియకుండా అర్జునుడు వెళ్తాడు. అలా అర్జునుడు వెళ్ళినప్పుడు నియమం ప్రకారం ఆయన ఈ భూమండలాన్ని అంతా ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. ఈ భూమండలాన్ని అర్జునుడు ఏ విధంగా ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడో అక్కడ మొదలుకొని అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్ళడం, అక్కడ యతివేషంలో సుభద్రను కలుసుకోవడం, సుభద్రను వివాహం చేసుకోవడంతో ఈ సుభద్ర కళ్యాణాన్ని తాళపాక తిమ్మక్క ముగించింది. తరువాత మోహనాంగి గురించి కూడా శేషగిరిరావు గారు రాశారు. ఈ మోహనాంగి కృష్ణదేవరాయల యొక్క కుమార్తె. ఈవిడ మారీచి పరిణయం అనేటటువంటి ఒక శృంగార ప్రబంధాన్ని రాసింది అని శేషగిరిరావు గారు తెలియజేశారు. ఇక్కడ ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారి గురించి ప్రస్తావించారు. ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు ఈ మోహనాంగికి తిరుమలాంబిక అని ఇంకొక పేరు ఉందని కూడా చెప్పారు అని, ఈ తిరుమలాంబయే మోహనాంగి, మోహనాంగి తిరుమలాంబ అని ఊటుకూరు లక్ష్మీకాంతం గారు తెలియజేస్తూ ఈ మారీచి పరిణయం అనేది మనకు ఎక్కడా లభించటం లేదు. అయితే శెట్టి లక్ష్మీ నరసింహం గారు భారతి అనే పత్రికలలో ఈ మారీచి పరిణయంలో ఉండేటటువంటి కొన్ని మధురమైనటువంటి ఘట్టాలను ప్రచురించారు. అవి మాత్రమే నేటి కాలంలో మనకు అందుబాటులో ఉన్నాయి. పూర్తిగా ఈ మారీచి పరిణయం అనేది మనకు లభించటం లేదు. ఈ కావ్యాన్ని మనం కాపాడుకోలేకపోయాము అనే విషయాన్ని కూడా మనకు శేషగిరిరావు గారు తెలియజేశారు. తర్వాత కృష్ణాజమ్మ, రంగాజమ్మ వీళ్ళిద్దరూ సోదరులు. వీళ్ళు రఘునాథ నాయకుడు, విజయరాఘవ నాయకుడు కాలం నాటి ఉన్నటువంటి ఒక మహా కవయిత్రులు. రంగాజమ్మ అయితే కేవలం సంస్కృతము తెలుగే కాదు, ఆవిడ అష్టభాషలలోనూ కవిత్వం చెప్పినటువంటి విదుషీమణి రంగాజమ్మ. ఈ రంగాజమ్మ తల్లిదండ్రులు పసుపులేటి వెంకటాద్రి మంగమాంబ. ఈవిడ పూర్తి పేరు పసుపులేటి రంగాజమ్మ. ఈ రంగాజమ్మ చాలా గొప్ప కవయిత్రి. ఉషాపరిణయం అనేటటువంటి నాటకాన్ని రాసినటువంటి మొట్టమొదటి తెలుగు నాటక రచయిత్రి అని అన్నారు ఆంధ్ర శేషగిరిరావు గారు. అయితే ఎస్వి జోగారావు గారు ఆంధ్ర యక్షగాన వాంగ్మయం అనేటటువంటి తన పరిశోధన గ్రంథంలో ఈ ఉషాపరిణయం అనేది నాటకం కాదు, యక్షగానము అని ఆంధ్ర శేషగిరిరావు గారితో నేను విభేదిస్తాననేటటువంటి ఒక అంశాన్ని మన ఎస్వి జోగారావు గారు తన పరిశోధన గ్రంథంలో పొందుపరిచారు. ఈ రంగాజమ్మ విజయరాఘవ నాయకుడికి భోగపత్ని అని అన్నారు, కానీ ఆవిడ మన్నారు దాస విలాసం అనేటటువంటి కావ్యంలో నేను విజయరాఘవ నాయకుడికి భోగపత్నిని కాదు, విజయరాఘవ నాయకుడికి ధర్మపత్నిని ఆవిడ చెప్పుకుంది. రంగాజమ్మ
రామాయణ సంబంధమైనవి, భారత సంబంధమైనవి, భాగవత సంబంధమైనవి కావ్యాలన్నిటిని సంగ్రహంగా రాసింది. అందుకే భారత సంగ్రహము, రామాయణ సంగ్రహము, ఆ, భాగవత సంగ్రహం అనే 3 సంగ్రహాలను రాసింది. ఉషాపరిణయం కూడా రాసింది. ఈ ఉషాపరిణయము మనకు భాగవతం లోపల నుంచి వస్తుంది. ఉష, అనిరుద్ధులు అనే 2 పాత్రలు ఇందులో మనకు ప్రధానంగా కనిపిస్తాయి. ఈ ఉష, అనిరుద్ధుడు ఇద్దరు నాయకులు. ఈ అనిరుద్ధుడు ఎవరు అని అంటే ప్రద్యుమ్నుడి యొక్క కుమారుడు. ప్రద్యుమ్నుడు ఎవరు అని అంటే కృష్ణుడి యొక్క కొడుకు. ఈ ప్రభావతి ప్రద్యుమ్నం పైనే మా రాజపాళ్యం గారు శిల్ప ప్రభావతి అనే దానిపైన పరిశోధన కూడా చేశాడు. కృష్ణుడి యొక్క మనుమడు ఈ అనిరుద్ధుడు. ఈ ఉషా పరిణయంలో అనిరుద్ధుడు ఏ విధంగా బాణాసురుడు కుమార్తె అయినటువంటి ఉషాకన్యను పరిణయం చేసుకున్నాడు, బాణాసురుడు ఏ విధంగా అనిరుద్ధుడిని బంధించాడు, కృష్ణుడు ఏ విధంగా బాణాసురుడిని తన చక్రాయుధం చేత ఓడించాడు అనేటటువంటి కథాంశాలను చాలా మనోహరంగా వర్ణించింది అని ఈ ఉషా పరిణయంలో ఉండే కవితా విశేషాలను, అలంకారిక సౌందర్యాలను, కథా గమనాన్ని చాలా చక్కగా వ్యక్తీకరించారు మనకు శేషగిరిరావు గారు. ఈ ఉషా పరిణయం రాసినటువంటి ఈ రంగాజమ్మ తరువాత కాలంలో 25 మంది కవులు ఈ ఉషా పరిణయం రాయటానికి బలమైనటువంటి ఒక ప్రేరణను ఇచ్చింది అంటారు శేషగిరిరావు గారు. 25 మంది కవులు ఈ ఉషా పరిణయాన్ని రాశారంట, రంగాజమ్మ యొక్క కావ్యాన్ని చదివి ప్రేరణ పొంది. అదేవిధంగా ఈవిడ మన్నారు దాస విలాసం అనేటటువంటి ఒక విలాస కావ్యాన్ని కూడా రాసింది. రాజగోపాల దేవుడు తంజావూరు రాజులకు ఒక ఆరాధ్య దైవం. ప్రతి సంవత్సరం రాజగోపాల దేవుడికి ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాలలో విజయరాఘవ నాయకుడు స్వామిని దర్శించుకోవటానికి వెళ్ళి కాంతిమతి అనేటటువంటి ఒక స్త్రీని చూశాడు. ఆవిడతో ప్రేమలో పడ్డాడు. ఈ విజయరాఘవ నాయకుడికి కాంతిమతి అనేటటువంటి స్త్రీకి మధ్య ఉన్నటువంటి ఈ ప్రేమ సంబంధాన్ని మన్నారు దాసి విలాసం అనేటటువంటి కావ్య రూపంలో రంగాజమ్మ గారు రాసి దాన్ని ప్రచురించారు. అదేవిధంగా తరిగొండ వెంగమాంబ గురించి ఆంధ్రశేషగిరిరావు గారు ఇచ్చినటువంటి సమాచారం అనేది చాలా విలువైనది, చాలా అమూల్యమైనటువంటిది. మనకు వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్రలో తిరుమల వెంకటేశ్వరుని తలుచుకోగానే మనకు గుర్తుకొచ్చేటటువంటి మహానుభావులు 2. ఒక ఆయన అన్నమాచారులు, ఇంకొకటి తరిగొండ వెంగమాంబ. అందుకే తాళపాక వారి లాలి, తరిగొండ వారి హారతి అనే ఒక నానుడి తిరుమలలో మనకు వ్యాపిస్తూ ఉంటుంది. తరిగొండ వెంగమాంబ చాలా గొప్ప రచయిత్రి. అంతేకాదు తరిగొండ వెంగమాంబ ఒక గొప్ప సంఘ సంస్కరణశీలి అని అన్నారు ఆంధ్ర శేషగిరిరావు గారు. ఎందుకంటే వితంతు బాల్యంలోనే భర్తను పోగొట్టుకుంటే పుష్పగిరి పీఠాధిపతులు తరిగొండ ప్రాంతానికి వచ్చి మరణించినటువంటి స్త్రీవి నువ్వు విధవు, నీ నెత్తి మీద జుట్టు ఉండకూడదు, గుండు చేయించుకోని అంటే పుష్పగిరి పీఠాధిపతితో అందంట, నేను ఇప్పుడు గుండు చేయించుకుంటాను, మరలా నా వెంట్రుకలు మలవకుండా ఉంటాయా అని అందంట. అంటే ఒక ధిక్కారమైనటువంటి ఒక స్వరాన్ని ఆవిడ ఆ రోజుల్లోనే వినిపించినటువంటి చాలా గొప్ప వ్యక్తి. ఆచార్య జిఎన్ రెడ్డి గారు మా తరిగొండ వెంగమాంబ గురించి ఒక విలువైనటువంటి మాట మాట్లాడుతూ, వెంగమాంబ కడపటి కాంతి మణిదీపం, తెలుగు కవయిత్రి లోకాలలో కడపటి కాంతి దీపం అంటారు. ఆవిడ ఇచ్చినటువంటి వెలుగు అనేది చాలా గొప్పది. ఆవిడ వెంకటాచల మహాత్మ్యం అనేటటువంటి ఒక గొప్ప కావ్యాన్ని రాసింది తరిగొండ వెంగమాంబ. ప్రాచీన కవులలో ఏ కవి పక్కనైనా సరే పీఠమేసి కూర్చుండేటటువంటి ఏకైక అర్హత కలిగినటువంటి ఒక కవయిత్రి తరిగొండ వెంగమాంబే అని నేను చెప్తాను అని జిఎన్ రెడ్డి గారు మా కేజే కృష్ణమూర్తి గారు పిహెచ్డి సిద్ధాంతానికి రాసినటువంటి పీఠికలో చెప్పారు. ఇక్కడ ఆంధ్ర విదుషీమణులు అనేటటువంటి కావ్యంలో చాలా క్షేత్ర పర్యటన చేశారంట ఆంధ్ర శేషగిరిరావు గారు. ఈవిడ చిత్తూరు దగ్గర గుర్రంకొండం పక్కలు ఉండేటటువంటి తరిగొండ అనేటటువంటి ఒక గ్రామంలో పుట్టినటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ. ఈ తరిగొండ ప్రాంతానికి వెళ్ళి ఈ ఊరికి ఎందుకు పేరు వచ్చింది అని ఆయన మొట్టమొదటిసారిగా కనిపెట్టి ఆ విషయాలను రాశారు. ఈ ఒక ఊరికి ఏ విధంగా పేరు వచ్చిందని తెలుసుకోవడాన్ని ఇంగ్లీష్ లో ఓనమాస్టిక్స్ అని అంటారు, తెలుగులో అయితే నామ విజ్ఞాన శాస్త్రం అని అంటారు. యార్లగండ బాలగంగాధరరావు గారు దీనిపైన చాలా గొప్ప పరిశోధన చేశారు. ఈ నామ విజ్ఞాన శాస్త్రం పైన మొట్టమొదటి పరిశోధన చేయించింది మా జిఎన్ రెడ్డి గారు, చేసింది కేతు విశ్వనాథ రెడ్డి గారు. ఈ తరిగొండ అనే ఊరికి పేరు ఎలా వచ్చిందని అంటే, తరణి అంటే మజ్జిగ, కొండ అంటే చేసేది, తరణి కొండ అంటే మజ్జిగ కుండ. ఒక మహాభక్తురాలు మజ్జిగను చేస్తూ ఉంటే ఆ మజ్జిగ కుండ లోపల నృసింహస్వామి యొక్క విగ్రహం అనేది లభించింది. అందుకే ఈ ఊరుకు తరణికొండ అనే పేరు వచ్చిందని
ఆ తరిగొండలో ఆ తరణి కొండే తరిగొండగా మారింది అని, ఆ ఊరికి ఇలవేల్పు నరసింహస్వామి అని, ఆ నరసింహస్వామి యొక్క మహాభక్తురాలే తరిగొండ వెంగమాంబ అని ఆ ఆంధ్ర కవయిత్రులో మనకు శేషగిరిరావు గారు తెలియజేస్తూ, ఆవిడ చాలా కావ్యాలు రాసింది. జలక్రీడా విలాసం అనేటటువంటి యక్షగానం కూడా రాసింది. ద్విపదలో భాగవతాన్ని రాసింది. పోతన గారి కంటే 2 అడుగులు ముందు వేసి చాలా లలితమైనటువంటి పదాలలో భాగవతంలో ఉండే ఘట్టాలను రాసింది అని ఆంధ్రశేషగిరిరావు గారు తెలియజేస్తూ, పోతన యొక్క కవిత్వాన్ని, వెంగమాంబ గారి యొక్క కవిత్వాన్ని ఒక త్రాసులో పెట్టి ఆయన చూశాడు. ఇది ఆయనకు సాహిత్యం పట్ల ఉన్నటువంటి ఒక సాధికారత, ఒక స్త్రీకి ఇచ్చినటువంటి గొప్ప. అందుకే తరిగొండ వెంగమాంబ అప్పటికి ఎప్పటికీ ఎప్పటికీ తెలుగు సాహిత్యంలో వన్నె తరుగునటువంటి ఒక రచయిత్రిగా మిగిలిపోతుంది అనేటటువంటి ఒక మంచి వాక్యాలను కూడా తరిగొండ వెంగమాంబ గారి గురించి మనకు రాస్తూ ఆయన ఇంకొక విలువైనటువంటి మాట అన్నారు. యోగ వాసిష్టాన్ని వశిష్ఠుడు చెప్పారు, యోగ వాసిష్టాన్ని యోగ సూత్రాలను పతంజలి చెప్పాడు. యోగం అనేది చాలా గహనమైనటువంటి శాస్త్రము. అటువంటి గహనమైనటువంటి యోగ శాస్త్రాన్ని రాజయోగ సారం అనేటటువంటి ఒక పేరుతో తెలుగులోకి రాస్తూ, ఈ రాజయోగ సారాన్ని చాలా జిలిబిలి పలుకులతో రాసింది అంటారు. జిలిబిలి పలుకులు అంటే చాలా లేత తమలపాకు లాంటి పలుకులతో యోగ శాస్త్రాన్ని తెలుగులోకి తీసుకొచ్చినటువంటి చాలా గొప్ప రచయిత్రి వెంగమాంబ. ఈవిడ తెలుగు సాహిత్యంలో ఈవిడ పట్ల ఎందుకో చాలా చిన్న చూపు చూడబడింది. దీనిని భావి పరిశోధకులు ఈ చిన్న చూపును పరిష్కరించాలి, ఈవిడకు సమున్నతమైనటువంటి ఒక పీఠాన్ని వెయ్యాలనే ఒక ఆశావాద దృక్పథాన్ని కూడా ఆంధ్రశేషగిరిరావు గారు ఈ కావ్యంలో తెలియజేశారు. తరువాత ఆయన పేర్కొన్నటువంటి ఇంకొక కవిత్రి పేరు మదిన సుభద్రాయమ్మ. ఈ మదిన సుభద్రాయమ్మ శతకం రాసినటువంటి తొలి తెలుగు కవయిత్రి అని అన్నారు. ఆవిడ రాసినటువంటి వేణుగోపాల శతకము, కేశవ శతకము, శ్రీరామదండ శతకము, రఘునాథ నాయక శతకము చాలా ప్రసిద్ధి చెందినటువంటి శతకాలు అని ఆంధ్రశేషగిరిరావు గారు తెలియజేస్తూ, ఈవిడ విశాఖపట్నం నివాసి అని, ఈవిడ మేనలుడు సూర్యనారాయణరావు గారు. ఈ సూర్యనారాయణరావు గారు ఎవరు అని అంటే, కోల శేషాచల కవి అని నీలగిరి యాత్రా చరిత్ర అని ఒక యాత్రా చరిత్రను రాశారు. ఏనుగుల మీరాస్వామి గారి కాశీ యాత్ర చరిత్ర తర్వాత అంత ప్రసిద్ధి పొందినటువంటి యాత్రా చరిత్ర నీలగిరి యాత్ర చరిత్ర. దీన్ని కోల శేషాచల కవి అని ఒక కవి రాశారు. ఆ కవి ఈ సూర్యనారాయణరావు గారికి ఆ యాత్రా చరిత్రను అంకితంగా ఇచ్చారు. అతని యొక్క మేనత్తే ఈ మదిన సుభద్రాయమ్మ గారు. శతక సాహిత్యానికి మొట్టమొదటి దారి తీసినటువంటి మహిళారత్నము ఈ మదిన సుభద్రాయమ్మ అని కె గోపాలకృష్ణ గారు శతక సాహిత్యం మీద ఆయన చేసిన పరిశోధన గ్రంథంలో ఈవిడ గురించి తెలియజేస్తూ, శతక సాహిత్యంలో ఈవిడకు చాలా విశిష్టమైనటువంటి స్థానం కూడా ఉంది అని గోపాలకృష్ణ గారు పేర్కొన్నారు. అదే విషయాన్ని ఇక్కడ మనకు శేషగిరిరావు గారు బలంగా సిద్ధాంతీకరించారు. ఇంకొక రచయిత్రి చంద్రరేఖ. ఈ చంద్రరేఖ చిట్ట చివరి కవయిత్రి. ఈ మనకు ఈ ఆంధ్ర విదుషీమణిలో ఉండేటటువంటి చిట్ట చివరి కవయిత్రి చంద్రరేఖ. ఈ చంద్రరేఖ విజయరాఘవ నాయకుని యొక్క ఆస్థానములో ఉందంట. ఈవిడ చెంగలవ కవి యొక్క శిష్యురాలు. రంగాజమ్మ ఏ విధంగా మన్నారదాస విలాసం రాసి కనకాభిషేకం పొందిందో, ఈవిడ కూడా అదే విధంగా ఒక విలాస కావ్యాన్ని రాసి కనకాభిషేకం పొందాలి అనుకుందంట. అందుకే తెలుగులో ఒక సామెత ఉంటుంది, కల్తీ లేని వ్యాపారం లేదు, కాపీ కొట్టని కవిత్వం లేదు అని. ఈవిడ రంగాజమ్మను కాపీ కొట్టింది. రంగాజమ్మను కాపీ కొట్టి రాజగోపాల విలాసం అనేటటువంటి ఒక విలాస కావ్యాన్ని రాసింది. అయితే రంగాజమ్మకు వచ్చినటువంటి గొప్ప పేరు ఈ చంద్రరేఖకు రాలేదు. తెలుగు సాహితీ ప్రపంచంలో ఈ చంద్రరేఖకు గ్రహణం పట్టింది అన్నారు ఆంధ్ర శేషగిరిరావు గారు. గ్రహణం పట్టింది అని అంటే కనిపించకుండా పోయింది అని చెప్తారు. ఈ విధంగా ఈ 18 మంది కవయిత్రులను గురించి ఆంధ్ర శేషగిరిరావు గారు చాలా సునిశ్చితమైనటువంటి దృష్టితో, క్షేత్ర పర్యటనతో, చాలా వ్యయప్రయాసలకు వచ్చి అసూయం పశ్చలుగా ఉన్నటువంటి ఈ ఆంధ్ర కవయిత్రులను అక్షరీకరించి మన తెలుగు సాహిత్యానికి, తెలుగు సాహితీ చరిత్రకు ఒక కానుకగా అందించారు. ఈ సాహిత్య చరిత్ర భావి పరిశోధకులకు ఒక దిక్సూచిగా ఉన్నది. ఆరుద్ర లాంటి మహాపండితులే ఈ పుస్తకాన్ని మెచ్చుకున్నారు అని అంటే దీని యొక్క స్థానం ఏమిటి, దీని యొక్క విలువ ఏమిటి, ఇందులో ఈ కవి చేసినటువంటి గొప్ప కృషి ఏమిటి అని మనకు అర్థమైపోతుంది. అయితే
ఇందులో ఆయన ఉపయోగించినటువంటి భాష అంతా ప్రాచీన కాలం నాటి భాష. దీన్ని మనకు చదువుతూ ఉంటే ఇందులో అక్షరాలు అనేవి మనకు కంకరాల్లాగా కనపడతాయి. ఇందులో ఆయన ఉపయోగించినటువంటి పాకము నారికేల పాకం. చదివేటప్పుడు మనకు అక్షరాలు అనేవి అర్థం కావు, ముందుకు నడిపించవు, కానీ మనకు పోతూ పోతూ ఉంటే అక్షరాలను పగలగొట్టుకుంటూ ఉంటే ఇందులో ఆయనకు ఉన్నటువంటి పరిశోధన దృష్టి, ఆయన చెప్పాలనుకున్నటువంటి అంశాలు తెలుసుకోవాలనేటటువంటి ఔత్సాహిక పరిశోధకులకు చాలా ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అంతటి ఒక గొప్ప సాహితీ యజ్ఞాన్ని ఆయన నిర్వహించి మనకు అందించారు. కేవలం ఆయన సాహిత్య చరిత్రలనే కాదు, ఆయుర్వేదం గురించి రాశారు, ఔషధాలను గురించి రాశారు, ఆంధ్ర కవిత్రుల గురించే కాకుండా భారతీయ వీరనారీమణులు అనేటటువంటి కావ్యాలను కూడా రాశారు. వర్తక వాణిజ్యాలు చేసేటటువంటి వాణిజ్య రత్నాలని కూడా రాశారు. మంచిన రాసినటువంటి కేయూరబాహు చరిత్రను కూడా ఆంధ్రశేషగిరిరావు గారు అచ్చమైనటువంటి తెలుగులో వచనానువాదంలోనికి తీసుకువచ్చారు. ఇటువంటి మహాకవి 2001లో, అంటే నేటికి 24 సంవత్సరాల క్రితం మనకు దూరం అయిపోయారు. కానీ ఆయన ఎప్పుడు బ్రతికే ఉంటారు. జాషువా గారు అంటారు కదా, సుకవి జీవించు ప్రజల నాల్క ఎందు అని అన్నారు. ఆయన కవిగా మనందరి నాలుకల పైన జీవిస్తారు. పరిశోధకుడిగా పరిశోధకుల అందరి హృదయాలలో ఎప్పటికీ జీవించే ఉంటారు అని నేను తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలండి రమేష్ బాబు గారు. ధన్యవాదాలు సార్. చాలా సుదీర్ఘంగా, చాలా విస్తృతంగా, చాలా అవును. వివరంగా ఆంధ్ర అవును. శేషగిరిరావు గారిని, అవును. ఆయన సాహిత్యాన్ని, ఈ విదుషీమణుల చరిత్రను, సాహిత్య చరిత్రను వివరించారు. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మన సదస్సులో పాల్గొన్న మిత్రులు ఎవరైనా ఆయన్ని ఏమైనా ప్రశ్నించాలంటే ప్రశ్నించండి, ఏమైనా అడగాలంటే అడగండి, సమాధానం చెప్తారు. అభిప్రాయం చెప్తే చాలు సార్. అదే వాళ్ళ సార్ రమేష్ బాబు గారు నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ నేను ప్రమోద్ చక్రవర్తి సార్, కర్నూలు సిటీ అరసం ప్రధాన కార్యదర్శిని. సార్ మీరు చెప్పిన విషయాలన్నీ చాలా మంచి విషయాలు, మంచి జ్ఞానాన్ని ఇచ్చాయి. నాకు కొన్ని అనుమానాలు, అంటే కొంచెం దీని గురించి చర్చ అంతే. మొల్ల రామాయణంలో రావణుడిని పొగిడింది మొల్ల, అది చాలా అప్పట్లో విమర్శ అయింది అన్నమాట. అది రాముడు కన్నా రావణుడు చాలా అందగాడని చెప్పి మొల్ల రామాయణంలో రాసింది. రావణుడు చాలా అందగాడు, రాముడిని మించిన అందగాడు అని చెప్పి రాసింది. అప్పట్లో చాలా విమర్శ అయింది ఆ కాలంలో. ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. రాముడి గురించే ప్రస్తావించారు కదా శేషగిరిరావు గారి గ్రంథంలో. యాక్చువల్ గా రాముడి కన్నా రావణుడు చాలా అందగాడు, చాలా తెలివైన వాడని చెప్పి సీత పొగిడింది అన్నమాట రావణుణ్ణి. అది మొల్ల రామాయణంలో రాశారు. అది అప్పట్లో చాలా విమర్శ ఏందని చెప్పి విన్నాను నేను. అది నిజమైన చదివాను కూడా. అది నిజమైన అని ప్రశ్నిస్తున్నాను. దానికి తోడు గార్గి అని పురాణాల్లో ఫేమస్, ఫస్ట్ ఎడ్యుకేటెడ్ ఆమె గార్గి. ఆమె రచనలు శేషగిరిరావు గారు ఏమైనా చెప్పారా? ఆ రచనలు ఏమైనా ఉన్నాయా పేర్లు? అది మీరు ప్రస్తావించలేదు. మళ్ళీ పురాణాలు అప్పట్లో పురుషులు రాశారు కాబట్టి అంత పురుషులకి అనుకూలంగానే రాసుకున్నారు, స్త్రీలు ఎవరు రాయలేదు. ఇప్పుడు స్త్రీలు రాస్తే బాగుంటుందని చెప్పి నా కోరిక అంతే. అట్లా ఇంకో ప్రశ్న ఏంటంటే, బెంగళూరు నాగరత్నమ్మ గారు త్యాగయ్య గారికి చాలా సాయం చేశారని చెప్పి నేను చదివాను. శంకరాభరణం సినిమా బెంగళూరు నాగరత్నమ్మ త్యాగయ్య గారిదే కథ అని విన్నాను నేను. ఇది నిజమేనా? అవును సార్, అవును సార్. బెంగళూరు నాగరత్నమ్మ గారు, ఆవిడ త్యాగరాజ ఆరాధనోత్సవాలకు ఆవిడ చాలా కృషి చేసింది సార్. ఆవిడ తన ఒంటి మీద ఉన్న నగలన్నీ కూడా కుదువు పెట్టి మరి త్యాగరాజ స్వామి వారి సమాధి ఎక్కడుందో కూడా గురువాయూరులో ఎవరికి తెలియదు. బెంగళూరు నాగరత్నమ్మ గారే త్యాగరాజ స్వామి వారి యొక్క సమాధిని గుర్తించి తన సంపదనంతా వెచ్చించి ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఆరాధనోత్సవాలకు, పంచరత్న కీర్తనలకు ఆవిడ చాలా బలమైనటువంటి ఒక చేయూతను అందించింది. అందుకే త్యాగరాజ స్వామి వారికి ఏ విధంగా గుడి కట్టి పూజిస్తూ ఉంటారో అంతే విలువను అక్కడ ఉండే బెంగళూరు నాగరత్నమ్మ గారి సమాధి దగ్గర కూడా పూజిస్తూ ఉంటారు. మనకి విఏకే రంగారావు గారని ఆయన ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పారు. అదేవిధంగా గార్గి, మైత్రేయి వీళ్ళందరూ మనకు వేద సాహిత్యంలో కనపడతారు సార్. వీళ్ళ గురించి శేషగిరిరావు గారు ఏమీ చెప్పలేదు. అయితే రామాయణంలో రావణుడి యొక్క రూపలావణ్యాల గురించి మొల్ల కంటే ముందు రావణాసురుడే మెచ్చుకున్నాడు సుందరకాండలో.
అహోరూపం అహోక్షాత్రం అహో రాక్షసరాజస్య సర్వసత్వ మనోహర అని ఒక శ్లోకం సుందరకాండలో ఉంటుంది. ఆయన రూపము, ఆయన సత్వము, ఆయన పరాక్రమము చాలా గొప్పది అని చెప్పి హనుమంతుడంతటి వాడే రావణాసురుని పొగిడాడు. కానీ సీతాదేవి పొగిడినట్లుగా రామాయణంలో ఎక్కడా లేదు. పంచాశి విమ పన్నయ్యం అంటుంది రావణాసురుణ్ణి, నేను 5 తలలున్నటువంటి పాముని, నువ్వు నా ఎదురుగా ఒక గరిగిపోచవి అని ఒక గరిగిపోచను అడ్డం పెట్టి చూపిస్తుంది. అయితే మొల్లగారు రావణుని పొగిడింది అని గాని, రావణుడి యొక్క ఆధిక్యతను చెప్పింది అని గాని మనకు ఆంధ్రశేషగిరిరావు గారు ఎక్కడ మనకి చెప్పలేదు సార్ ఇందులో. ధన్యవాదాలు సార్, చెప్పినందుకు ధన్యవాదాలు. అట్లానే నమస్కారం సార్. అట్లానే గారు మీరు ఏమైనా రెస్పాండ్ అవుతారా? చంద్రశేఖర్ రెడ్డి సార్ ఆయన మాట్లాడతారులేండి. ఆయన చివరిలో చెప్తారులేండి. ఇంకెవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్. ఏమైనా రమేష్ బాబు గారు. సార్ నమస్తే సార్. సార్ ఈశ్వరరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. మిత్రులందరికీ నమస్కారాలు. రమేష్ బాబు చాలా సంతోషం మంచి సార్. పరిశ్రమ చేసి తెలుస్తోంది. ఆంధ్ర ధన్యవాదాలు. విదేశీయుల రమేష్ గురించి బాబు గారు రాసిన మంచి ప్రసంగం పుస్తకాన్ని బాగుంది. ఆద్యంతం అవును సార్. వివరించారు రమేష్ బాబు మాకు. గారు అలాగే సార్. ఇతర సందేహాలు కూడా తీర్చారు. అవును చాలా సార్. సంతోషం. అరసానికి మీ ప్రసంగం బలం చేకూర్చిందని ఆశిస్తూ మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్. చాలా సంతోషం సార్. శివప్రసాద్ గారు మాట్లాడండి. రమేష్ గారు చాలా మంచి సార్, ప్రసంగం ధన్యవాదాలు. చేశారు. ధన్యవాదాలు. విదుషీ మండల గురించినటువంటి వివరణ చాలా ఆసక్తికరంగా బాగుంది. చాలా సంతోషం. అభినందనలు మీకు. ధన్యవాదాలు సార్. మిత్రులారా, ఇంకెవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, అడగండి. రమేష్ బాబు గారిని ఏమైనా అడగాలంటే అడగండి, వివరణ కానీ ఏమైనా అభిప్రాయం చెప్పాలంటే చెప్పండి. అధ్యక్ష రాచపళ్ళం గారు, మీరేమైనా 4 మాటలు చెప్తారా? చెప్తాను మిత్రమా. నమస్తే సార్. ఈరోజు యాక్చువల్గా మనకు ఆపద్ధర్మంగా మనల్ని కాపాడాడు మన రమేష్ బాబు. ఈరోజు ఘట్టమరాజు అశ్వత్థనారాయణ గారు మాట్లాడాల్సి ఉండింది. కవిత్వ ఇది వీరేశలింగ యుగం అనే పుస్తకం గురించి మాట్లాడాల్సి ఉండింది. ఆయనకు ఆరోగ్యం బాగలేదంటే బహుశా 4 రోజుల క్రితం మనం ఈయనకి గుర్తు చేసాం. చేస్తే ఈయనకి ఎప్పుడో ఇంకొక నెల తర్వాత ఎప్పుడో ఉండింది నిజానికి రమేష్ బాబు ప్రసంగము. అయితే వెంటనే ఒప్పుకొని ఈ రోజు వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. రావడమే కాకుండా మంచి ప్రసంగం చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ శ్రీరామూర్తి, చాగంటి శేషయ్య వీళ్ళంతా ప్రాచీన కవులను గురించి రాశారు. కవుల చరిత్ర, ఆంధ్ర కవుల చరిత్ర, తర్వాత కవి తరంగిణి లాంటి గ్రంథాలు రాశారు. ఆధునిక కాలంలో నా వాంగ్మయ మిత్రులు అని టేకుల కామేశ్వరరావు రాశారు. ఇట్లాంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. వాటిల్లో చాలా పురాతనమైంది ఆంధ్ర శేషగిరిరావు గారిది. ఆంధ్ర శేషగిరిరావు గారు రాసిన ఈ గ్రంథం 30 ప్రాంతాల్లో రాశారు దాన్ని. అంటే 20వ శతాబ్దం ప్రారంభం నాటికే భారత స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్న సమయంలోనే స్వేచ్ఛ, బహుశా భావ కవిత్వం కూడా బాగా ఉధృతంగా వస్తూ ఉంది. భావ కవిత్వం కూడా ఒక రకంగా అది స్వేచ్ఛా కవిత్వం. అది మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా రాశారు అని ఆంధ్ర శేషగిరిరావు గారు ప్రాచీన తెలుగు కవయిత్రుల గురించి రాశారు. తర్వాత కాలంలో ఆయన కుమార్తె మలయవాసిని గారు ఆంధ్ర కవయిత్రులు అని చెప్పేసి రాసినట్టుగా మనకు తెలియజేశారు. ఆవుల మంజులత గారి తల్లి తెలుగు అకాడమీ డైరెక్టర్ గాను, తెలుగు విశ్వవిద్యాలయం వైస్నాల్ గాను ఉన్నటువంటి ఆవుల మంజులత గారి తల్లి, ఆవుల పేరు గుర్తు రావట్లేదు ఆమెది. ఆమె కూడా ఆమె సంపాదకత్వంలో కూడా ఇట్లా రచయిత్రుల మీద ఒక వ్యాసం పుట్టి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే పురుషుల సాహిత్య అధ్యయనం
ఎక్కువగా జరుగుతున్న స్త్రీల సాహిత్య అధ్యయనం వెనకబడలేదు అని మనకు తెలుస్తుంది. అందులో ఆంధ్ర శేషగిరిరావు గారు అందరికన్నా ముందు మహిళల ప్రాచీన కవయిత్రులు ఇద్దరు కూడా వాళ్ళ గురించి తెలియజేయడం అంటే మనకు దాదాపు 18 మంది తెలుగు మహిళలు 18 మంది ప్రాచీన కాలంలో సాహిత్యం రాశారు అనేది చాలా సంతోషమైన విషయం. ఈ మంచి పుస్తకం మాట్లాడినటువంటి రమేష్కి అరసం తరపు పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు సార్ రాజపాలెం గారు. ఆనంద్ గారు.